రియాక్షన్ ఒకటే చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా జరుగుతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ ఊరి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. అమ్మ ఇంతకు ముందు కూడా ఈయన బెదిరించాడు అనేది తెలుస్తుంది శంషాబాద్ లో. బెదిరించాను కాలేజ్ కాడ. నాకు తెలుసు, నాకైతే ఈ ఆరాలు కావాలి, మప్పులు అయితే వేసుకోండి. మీ అయ్యని చెప్తే ఏం బీకిరు నన్ను, రేపు మిమ్మల్ని కూడా ముగ్గురిని చంపుతాను అన్నాడంట. అవును. ఎప్పుడైనా పాప చెప్పిందా ఇట్లా బెదిరిస్తున్నాడు ఇతను అని? చెప్పింది. కేసు పెట్టినాం కదా, పట్టించుకోలేదు. మరి మొన్న ఇట్లా కాలేజీ తోలుదమ్మా వద్దా అని ఇట్లా మా యారలు పోయి అడిగింది, పంపించండి అని ఆయన ఎస్ఐ అన్నాడు. పంపించేయండి, ఆయనకు అట్లా చేసింది. ఇక ఆయన అన్నందుకే పంపించినాం, లేకపోతే పంపించేటోళ్ళం కాదు. బంద్ చేసినట్టు మారినాడు నెల్లు. చెప్పురు తల్లి, చెప్పురు. ఇప్పుడు అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు కదా ఈ రోజు దూరం అయిపోయారు. ఒక మహిళలుగా మీరు ఏం చెప్తున్నారు చెప్పండి తల్లి. అదే మరి ఇక రావాలే అని చేస్తే అయిపోతుంది, ఆలసరిగా పెడితే అయిపోతుంది. ఇక ఆ ఇల్లు ఇట్లా చేసి తొడుగులేస్తాం. ఇప్పుడు అన్ని కూడా వీళ్ళు ఎట్లా కోసేసి పోయిండో వాడిని కూడా అట్లా కోసేస్తే మాకు యథార్థం అవుతుంది, మాకు మంచిగా ఉంటది. పోనీ కావాలి, ఆడు రావాలి ఇడికి రావాలి అని మేము అని చూడాలి, మేము అని చంపాలి, మేము చాలా సరిగా అని పెట్టి రావాలి. అంతే అంతే సార్, మేము అంతే అనుకుంటున్నాం. మా ఆడు కూడా మొత్తం ఆమె అలలాగా పోవాలి, ఆడు కూడా అలలాగా పోతేనే మాకు ఏదైతే మూడు జీవులు అమ్మా ఎట చేస్తాం మేము. ఎట్లా వస్తుంది? మేము రాకముందే తీసుకొని పోయి మేము వచ్చిందా కూడా కళ్ళతో కూడా చూడకపోతే ఏం చూస్తాము? మేము పోలీస్ టౌన్కి వెళ్ళి వచ్చినాక ఏం చూస్తాము? పోస్ట్ చేస్తారు, ఏం కలబడుతుంది మాకు పోస్టర్, ఏం చూస్తాము? ఏం కనిపించి అంతా కట్టుకొని వస్తారు, మేము ఏం చూస్తాము? ఏం చేస్తాము? మంచిగా చూడలేకపోయి చేయకపోయి తీసుకొని పోయి నాదిరే తీసుకొని పోయింది, మేము ఏం చూసుకోవాలి? ఇప్పుడు మేడం ఏం చేస్తాడమ్మా కొడుకు? ఏం చేస్తాడు కొడుకు? కరెంట్ పని చేస్తాడు. ఆయన జాబు ఆయనకి ఇచ్చారు, కొడుకుకి ఇచ్చారు. మరి ఇంట్లో ఉంటలేడా కొడుకు? ఆ టైం సిటీలు ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. డ్యూటీ అక్కడ పడ్డా అక్కడనే ఉంటాడు, డ్యూటీ చేసుకుంటా. ఇక ఇక్కడ చూసుకుంటాడు, పోతాడు, డ్యూటీ చేసుకుంటాడు. ఆడొక్కడిని కూడా చూసుకొని కూడా తీసుకపోయారు. వీళ్ళ మీద ఎందుకు ఈ మనిషి ఇంత కక్ష పెంచుకున్నాడు? ఎందుకు పెంచుకున్నాడో ఇక తెలియదు. వాళ్ళదాన్ని నడుచుకుంటే తెలుసా ఇంటి పక్కన. మాకు సొంత మాడవిల్ల కాబట్టి మాకు తెలుసు. వచ్చినాము సొంత మాడవిల్ల మాకు. ఎప్పుడన్నా ఈయన వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పలేరు. అదే అమ్మా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఈయన తోటి ప్రాబ్లం అవుతుంది బెదిరిస్తుండ అని చెప్పి ఏప్రిల్ అయిందని చెప్పినాగా అమ్మ. ఏప్రిల్ అయితే కేసు పెట్టిండ్రు. కేసు పెడితే కాలేజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ తల్లి ఎంబడి పోయి రాపించుకొచ్చింది. ఆయన అట్లా చేస్తుండని అప్పటి నుంచి కేసు పెట్టినాక మా దగ్గర రాడనుకున్నాము. ఇక మళ్ళా స్కూల్కు తోలిచ్చినాక మొన్న నుంచి కాలేజ్ తోలిచ్చినాం కదా, ఇట్లా అయ్యింది. ఎప్పుడు నిన్న నైట్ ఎన్ని గంటలకు? 11:40 అయ్యిందాం. మాకు అప్పటిదాకా ఇంటి పక్కల వాళ్ళకి తెలియలేదు, పోలీసు వాళ్ళు వచ్చిందాక తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చిందా ఇంట్లోనే వేసిండా బయటకు తీసుకువెళ్ళా? ఇంట్లోనే పిల్లని బయటకు తీసుకువెళ్ళి. సీసీ కెమెరా ఉంది, గోడ మీదకి వెళ్ళి దొప్పుకొని తీసుకువెళ్ళి షేడంలకు తీసుకువెళ్ళి సీసీ కెమెరా పెట్టి మా ఇంటికి సీసీ కెమెరా ఉంది. కెమెరా అందులో ఫొటోస్ లో పంపించినాం కదా, అది చూసుకోండి. ఇక మబ్బుల నుంచి వల్రి గొంతులు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అందరు కూడా వచ్చారు, పెద్ద మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు, కానీ పోలీసులు ఎవరు లేరు. ఇక్కడ చేరుకున్నారు, వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందనే కోణంలో కూడా తెలియట్లేదు. భయ్యా, ఇప్పుడు పోలీసులు ఏమైనా చెప్తున్నారా? సిపి వచ్చారు ఇక్కడికి. వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం పోలీసుల పైన, అంతే. వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టుంటే యాక్షన్ తీసుకుంటాం, అంతే. ఏం యాక్షన్ తీసుకుంటాం అంటే కూడా మేము తీసుకుంటాం, చెప్తాం. కొంచెం ఆగండి. మమ్మల్ని కూడా ఇక్కడికి రానియకుండా అడ్డుకుంటున్నారు, అక్కడ ఇంటికాడ అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు. అంటే వీళ్ళకు కూడా వీళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ పోలీసు వాళ్ళని కాపాడుకుంటున్నారు, అంతే. ఆడ ఇంట్లో నుంచి కూడా ఈ పాపను తీసుకెళ్లి నిన్న నైట్ కూడా మళ్ళీ పాల్పడ్డాడు ఈ వ్యక్తి అని అంటున్నారు. జరిగిన తర్వాతే హతమార్చాడు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పోలీసులే చెప్పాలి. తీసుకుపోయినాక అక్కడ ఏం జరిగిందని పోలీసులే చెప్పారు, మాకు వాళ్ళే చెప్పారు, కానీ వాళ్ళు కాపాడలే. వాళ్ళు అయినాక పోయి చెప్తున్నారు, అంతే. అన్ని
అన్ని కూడా. డిమాండ్స్ ఇప్పుడు ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆ నిందితుడిని బాధితుడిని మాకు అప్పచెప్పాలి ఫస్ట్. అక్కడ ఆ అమ్మాయి ఒక్కతే ఉంది ఇంట్లో, హ్యాండ్ కాపుడు అమ్మాయి. వాళ్ళే పెంచాలి, పోషించాలి. ఆమె పేరు మీద ఇంత డిపాజిట్ చేయాలి. వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయమే చేయాలి. వాళ్ళు ఈ పోలీసుల నిర్లక్ష్యం వల్ల సొసైటీలో ఇంకోనికి కావద్దు. ఇంకా మళ్ళీ ఒకసారి పోలీసులు ఇంకో పోలీసు వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి. అది హ్యాండ్ క్యాప్డ్ అమ్మాయి పాపకి ఏమవుతుంది అక్క. ఇంతకు ముందు ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు చేశాడా ఏవి ఇలా హతమార్చాలని చెప్పి? అరే గిదే ఇంకా ఇంతకు ముందు బాగానే కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ పోలీసులు చెప్పారు మాకు ఆయన మీద మస్తు కేసులు అని, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలే ఆయన మీద. పైసలు ఆడు భూమి అమ్మిండు, పైసలు ఇస్తాడు, వస్తాయి. గతంలో కూడా తన మీద కేసులు ఉన్నాయి. అదే విధంగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పాప వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో నాన్నను కూడా సంవత్సరం క్రితము ఇదే నిందితుడు హతమార్చాడు అని చెప్పేసి పాప మేనమామ చెప్తూ ఉన్నాడు. ఎందుకు హతమార్చాడు అంటే కూడా పాప విషయము, అంటే పాపను బెదిరిస్తున్న విషయము పాప తన తండ్రికి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరంన్నర నుంచి కూడా ఇదంతా జరుగుతూ ఉంది. అలాంటిది పాప ఆ ఫాదర్ కి చెప్పుకోవడం పట్ల కూడా పాప ఫాదర్ అతన్ని నిలదీశాడు అనేది కూడా తెలుస్తుంది. నిలదీయడం తోటి వీళ్ళకు తెలియకుండానే పాప ఫాదర్ ని కూడా ఇదే నిందితుడు హతమార్చాడు. ఆ తర్వాత వీళ్ళను బెదిరింపులకు లోన్ చేసేటప్పుడు కూడా ఈ మాట వాళ్లకు స్పష్టంగా చెప్పి వీళ్ళంతా కూడా గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎస్ఐ అలాగే సిఐ ఇద్దరు కూడా వాళ్ళు సస్పెండ్ చేయాలి వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యమే దీనికి కారణము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇంకొక విషయం ఏంటంటే ఫోక్సో కేసు వీళ్ళు పెట్టినప్పటికీ కూడా ఫోక్సో కేసులో వీళ్ళ ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు పోలీసులు, అసలు రిమాండ్కే తరలించలేదు. ఏమనంటే బెయిల్ పైన వచ్చి తిరుగుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాంటిది ఇక్కడ నిందితునికి అంత విచ్చలవిడిగా తిరిగే హక్కు ఎవరిచ్చారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాము అందరూ కుటుంబ సభ్యులే. వీళ్ళంతా పాపం ఒకే ఇంట్లో 3 దూరం అవడంతో వీళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమ్మ ఏమవుతారు తల్లి మీరంతా ఊరు వాళ్ళేనా? మేము కులము అంతా, మా కోడలు మా మన్మరాలు బిడ్డను చంపేసిండ్రు. మా కులానికి తెలవలేదు, ఇక్కడ బస్తీకి తెలవలేదు. మేము పోతుంటిమి, ఎవ్వరు వాళ్ళే ఈ బస్తీలు ఉన్నారు మాకు తెలియదు. ఎవరు వేసుకపోయినరు, ఎక్కడ వేసుకపోయారో మాకు తెలియదు. మున్సిపాలిటీ కాలర్ వేసుకపోయారట. సర్పంచులు ఉండి ఇన్క్వైరీ చేసి సర్పంచులు పోలీసు వాళ్ళు అన్ని చేసి వేసుకపోరా, మేము చూడొద్దా ఊరెళ్ళం పెద్ద మనుషులము. ఇంత అన్యాయం చేస్తారా బిడ్డ? మా ఊరు కాదా అంది దయాలగూడెం అంట. మేము చూడలేదా అన్ని, ఏమన్నా దావతులు అయితే పోతాం వస్తాం బిడ్డ, మాకు తెలియదు. అమ్మ చెప్పండి, ఇక్కడ జరిగిన ఘటన ఎన్ని గంటలకు? మాకు పొద్దుగాల తెలిసింది, నాకు 6 గంటలకు. మేము ఇక్కడ ఉంటాం, ఇక్కడ బస్సు మా అందరిది. కోడాళ్ళు మేము చూస్తామంటే కూడా దొబ్బి పోలీసు వాళ్ళు ఇట్లా అనగబట్టిరంట. డాక్టర్ కూడా ఇట్లా పట్టి మేము వేసుకోవద్దని తాళం చేయి గుంజుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఇట్లా దొబ్బి ఆ తంబానికి దొబ్బి తీసుకొని పోయిరంట. మున్సిపాలిటీ బండి ఉంటుంది చూడు, ట్రాక్టర్లు వేసి పంపించిరంట. మాకు తెలియదు ఎక్కడ వేసింది కూడా. ఈ 3 కూడా తల్లి గాని ఇప్పుడు ఈ అమ్మాయి గాని వీళ్ళంతా వాళ్ళ నానమ్మ కూడా ఉంది కదా, ముగ్గురిని చేసిర్రు. ఒక మేడం ఎడ్డి పిల్లని గిడేసిండ్రు. ఆ పిల్లకు మాటలు రావు, తిండి తినబెట్టాలి, బాత్రూమ్ అట్లనే పోతుంది, టాయిలెట్ అట్లనే పోతుంది, బట్టలు ఇప్పాలి, కడగాలి. ఆ పిల్లని ఒక్కదాన్ని ఏం రాని దాన్ని చూసి చంపకుండా వేసిపోయిండ్రు. నా కొడుకు పోయే వరకే 3 గంటలకు వేసుకొని పనికి ముంచిపండి దాంట్లో అంత నా మేనత్త బిడ్డ, ఇంకా మా చిన్ని ఆడవిల్ల సొంతం, మా ఆడవిల్ల మా అమ్మ మా పెద్దమ్మ బిడ్డ. నేను ఎందుకు మొన్న పెళ్లికి పోయొచ్చిన మా తమ్ముడు ఆడ పచ్చంగి అయిన పెళ్లికి అందరం నిన్ననే వచ్చిండ్రు. వాళ్ళ ఇంటికెళ్ళి వీళ్ళ ఇంటికెళ్ళి నేను పోలేను. ఎందుకు ఒక మంచి చూడాలి మేము ఎట్లున్నది. ఇప్పుడు చెట్టు అసలు 4 రోజులు పోలీసు వాడు వచ్చిందా కిడవారు. మరి చేసుకొని పోయిండు పోలీసు వాడు అడ్డం మంచి అనగబట్టి పోయిండంట. బోర్కు నూకిండంట మా కొడుకు కులానికి కులం అంట అని, వెంకటయ్య అంట అని ఉన్నాడు. ఇట్లా అడ్డం పడితే బోర్కు నూకిండంట. ఎందుకు నొక్కుతాడు పోలీసు వాడు? ఎందుకు నొక్కుతాడు? తప్పు కదా అండి. ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఆడు రావాలి, చంపేస్తాం మేము, ఏమైనా చేస్తాం. ఆడు ఇవాళ నీళ్ళని చేసిండు, రేపు ఇంకో ఇల్లు చేస్తాడు. మేమేం చేయాలి? మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, కాలేజీకి జోలిస్తాము, అట్లనే చేస్తారు.
ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు అందరం ఈ పిల్లలు కాకుండా ఇంకో ఇల్లు బత్తెలు చేస్తాడు. ఇప్పుడు ఇల్లు బత్తెలే అయింది. అక్కడ కూర్చున్న చిన్న కొడుకు వచ్చిందాక నన్ను ఉంచాలి కదా. చెప్పు మేడము, నువ్వు కూడా బిడ్డలు గలదానవే, నువ్వు చదివినవు అంత చేసినావు, మరి మేము కూడా చదివించుకొని ఏమన్నా చేసుకుంటాం కదా మేడము. చెప్పు మరి, మేము బట్టలు ఉతుకుతాం, నువ్వు ఏదన్నా 4 రూపాయలు ఇస్తావు, మేము తీసుకొని వస్తుంటాం, మమ్మల్ని కూడా చంపేస్తావు నువ్వు రేపు. మరి ఎందుకు ఇప్పుడు పోలీసులు ఏమంటారు? పోలీసులు అనగబట్టి వాళ్ళు ఒక్కరు కూడా ఇంట్లోకి ఎవరు వస్తలేరు. ఇప్పుడు రావాలి, చంపినాడు వచ్చిన దాకా మేము లేవు. ఈ పాప వాళ్ళ నాన్న ఎట్లా చనిపోయాడు? ఆయన కరెంట్ మీదకెళ్ళి వాడు చనిపోయాడు. తాత కరెంట్ మీదకెళ్ళి చచ్చిపోయిండు. వాళ్ళిద్దరు ఆడవిల్లలే